శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. జన్మాష్టమి సందర్భంగా నంద్యాల చిత్తలూరు వీధిలో 100 సంవత్సరాలు కలిగి ఉన్న పురాతనమైన శ్రీకృష్ణుని ఆలయాలలో భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుడి ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు సురేంద్ర స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున శ్రీకృష్ణునికి పాలాభిషేకం, అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని పూజించడానికి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి అనేక మంది భక్తులు ఆలయాలకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శ్రీకృష్ణుడిని పూజించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు సురేంద్ర స్వామి మాట్లాడుతూ, నంద్యాల చిత్తలూరులో వెలిసిన శ్రీకృష్ణ ఆలయంలో 100 సంవత్సరాలు కలిగిన దేవాలయమని, ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి పూజలు అందించడం జరుగుతుందని, ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ భజన ఇందాక రాముడు గారు భజన చేశారు. ఆయన 40-50 ఏళ్ల నుంచి భజన చేస్తున్నారు. ఇది భజన మందిరం. ఇది 100 సంవత్సరాల నుంచి భజన మందిరం ఉంది. ఇంకా 20 ఏళ్ల నుంచి ఇక్కడ దేవాలయ నిర్మాణం అయింది. వినాశాయ దైత్యానం విధనాయ పాండవానం హితార్థాయ పాండవానం హితార్థాయ అదే जय बोलो श्री कृष्ण भगवान की कृष्णम वंदे कृष्णम वंदे कृष्णम वंदे। ఇక్కడ ఈరోజు కృష్ణ జన్మాష్టమి వేడుకలు చిత్తలూరు వారి వీధిలో ఘనంగా జరుగుతున్నాయి. నంద్యాలలో 100 సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణ భజన మందిరం అనేటటువంటిది ఉండింది. ఆ భజన మందిరంలో కొంతమంది భక్తులు భగవద్గీత అనంతరం కృష్ణుని యొక్క పాటలు ఇవన్నీ కూడా భజన రూపకంగా పాడుతూ ఈ యొక్క స్థలం పవిత్రమైనటువంటిది.